ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులపై కాంగ్రెస్ తుది కసరత్తు చేస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల జాబితాపై క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. సాయంత్రం మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తారని సమాచారం. గత ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసిన నేతలకు ఎమ్మెల్సీలో అవకాశం ఇవ్వరాదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అటు కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో ఉన్న వారికి సైతం ఛాన్స్ లేనట్లుగా వినిపిస్తోంది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్తో మాట్లాడిన ఏఐసీసీ పెద్దలు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులపై కాంగ్రెస్ తుది కసరత్తు చేస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల జాబితాపై క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. సాయంత్రం మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తారని సమాచారం. గత ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసిన నేతలకు ఎమ్మెల్సీలో అవకాశం ఇవ్వరాదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అటు కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో ఉన్నవారికి సైతం ఛాన్స్ లేనట్లుగా వినిపిస్తోంది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్తో మాట్లాడిన ఏఐసీసీ పెద్దలు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ఎంతవరకు వచ్చింది? ఈ నెల 20న జరిగేటువంటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అభ్యర్థుల ఖరారు దాదాపు ఫైనల్ అయిందనే చెప్పాలి. ఇవాళ సాయంత్రానికి లేదంటే రేపు ఉదయం పేర్లు అఫీషియల్గా అధిష్టానం బయట పెట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. దీనిపైనే కసరత్తు చేస్తోంది. దీంట్లో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా పీసీసీ మహేష్ గౌడ్, మాజీ పీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళతో ఇప్పటికే మీనాక్షి నటరాజన్తో కలిపి ఢిల్లీ పెద్దలందరూ కూడా నైట్ అంతా కూడా జూమ్ మీటింగ్లో మాట్లాడారు. లేట్ నైట్ వరకు కూడా జూమ్ మీటింగ్ కొనసాగింది. ఎందుకంటే చాలా డిమాండ్ వ్యక్తమవుతోంది. సంఖ్యాపరంగా కాంగ్రెస్ పార్టీకి 4 సీట్లు వస్తున్నప్పటికీ కూడా మరొక సీటు మిత్రపక్షానికి వెళ్ళాలనేటువంటి మెజార్టీ ఒపీనియన్ వినిపిస్తోంది. కాబట్టి దానిపైనే 3 మాత్రమే ఉంటున్నాయి. 3 సీట్లను ఎవరికి కేటాయించాలి? దాదాపు మొన్నటి వరకు 4 సీట్లు ఉన్నాయి, 40 మంది క్యూలో ఉన్నారనేటువంటి చర్చ జరిగింది. సమీకరణాల అంటే సామాజిక సమీకరణాల కూర్పు వారిగా కూడా వాళ్ళ పేర్లు, ఆశావాహుల పేర్లు వాళ్ళు బయట చెప్పుకుంటూ చర్చ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూసినాం. సో ఇప్పుడు మాత్రం దాదాపు కొన్ని పేర్లు అయితే ఖరారైపోయాయి. ఒక్కొక్క సామాజిక వర్గం నుంచి 2 పేర్లను పరిశీలిస్తున్నారు అధిష్టానం నేతలు. సో దీనిపైన సాయంత్రం మళ్ళొకసారి ఆలోచన చేసి లిస్ట్ బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. మరోవైపు ఈసారి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నికల వ్యవహారంలో, అభ్యర్థులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏఐసీసీ అధిష్టానం ఒక గైడ్లైన్స్ని కూడా ఇచ్చింది. గతంలో పోటీ చేసినటువంటి నేతలు ఎవరైతున్నారో వాళ్లకు ఈసారి నో ఛాన్స్ అనేటువంటి అంశాన్ని ఖరాఖండిగా చెప్పేశారు. ఇక కార్పొరేషన్ పదవుల్లో ఇప్పటికే ఉంటున్నటువంటి నేతలు ఎవరైతున్నారో వాళ్ళకు కూడా ఈ ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులుగా సెలెక్ట్ చేయబోమనేటువంటి విషయాన్ని అయితే చాలా క్లియర్గా చెప్పారు. సో కొత్త వాళ్ళకు మాత్రమే అవకాశాలు ఉంటాయనేది కూడా ఇప్పటికే స్పష్టమైపోయింది. కాబట్టి సో ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని పేర్లు బయటికి వస్తున్నాయి. దాదాపు అవే పేర్లు ఖరారైతేనేటువంటి చర్చనైతే జరుగుతోంది. మొత్తం అంటే సిపిఐకి ఒక సీటు వెళ్తే కనుక 4 సీట్లలో ఒక సిపిఐకి ఒక సీటు వెళ్తే బీసీకి ఒక సీటు, లేదంటే ఓసీకి ఒక సీటు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనిపైనే తుది కసరత్తు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఎస్సీ ఎస్టీలకు తలా ఒక సీటు ఇవ్వాలనేది నిర్ణయం తీసుకున్నట్టు ఇటు రాష్ట్ర అధినాయకత్వం, అదేవిధంగా ఢిల్లీ అధినాయకత్వం అంతా కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో ఎస్సీ నుంచి మొదటి నుంచి వినిపిస్తున్నటువంటి పేరు అద్దంకి దయాకర్ పేరు వినిపిస్తోంది. రాచమల్ల సిద్ధేశ్వర్ పంచాయతీ సంఘటన నేతగా అయిన ఉన్నారు. రాచమల్ల సిద్ధేశ్వర్ పేరు వినిపిస్తోంది. ఎస్సీలో ఈ ఇద్దరిలో ఏదో ఒక పేరు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. ఫైనల్ లిస్ట్లో 2 పేర్లలో ఏదో ఒకటి ఫైనల్ బయటకు వస్తుంది. ఇక ఓసీ నుండి జట్టి కుసుమకుమార్, అంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి జగ్గారెడ్డి ఒత్తిడి తెస్తున్నారు. కుసుమకుమార్కి ఇవ్వాలి, ఆయన చాలా ఏళ్ల సంది పనిచేస్తున్నాడు, 30 ఏళ్ల సంది పార్టీకి లాయల్టీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ఆయన ఖచ్చితంగా ఇవ్వాలనేటువంటి డిమాండ్ని పెట్టారు. అట్ ది సేమ్ టైం జట్టి కుసుమకుమార్తో పాటు కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కుసుమకుమార్, ఇక వెలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కుమార్ రావు, ఆయన గాంధీభవన్ ఇన్ఛార్జ్గా ఉంటున్నారు, చాలా ఏళ్ల సంది ఆయన కూడా పనిచేస్తున్నారు. ఈ 2 పేర్లను జగ్గారెడ్డి సిఫార్సు చేశారు అధిష్టానానికి. ఈ 2 పేర్లలో ఏదో ఒకటి కన్ఫామ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక మరోవైపు ఎస్టీ నుండి శంకర్ నాయక్ పేరు వినిపిస్తోంది. ఇప్పటికే జానారెడ్డి శంకర్ నాయక్ పేరుని సిఫార్సు చేసినట్లుగా కూడా చర్చ జరిగింది. మొన్న జనారెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళినప్పుడు ఈ మేరకు కాస్త చర్చ కూడా జరిగిందనేటువంటి చర్చ బయటకు వచ్చింది, అదే ప్రచారం జరిగింది. సో శంకర్ నాయక్ పేరు కూడా పరిశీలన ఉంది. ఈయన నల్గొండ డీసీసీగా ఉన్నారు శంకర్ నాయక్. ఇక నెహ్రూ
నాయక్ మహబూబాబాద్ సంబంధించినటువంటి వ్యక్తి. ఈ ఇద్దరి పేర్లలో ఎవరిదో ఒక పేరు ఫైనల్ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. చాలామంది ఆశావాహులు ఉన్నప్పుడు కూడా గతంలో పోటీ చేసినట్టు వాళ్లకు ఈసారి అవకాశం లేదు, కార్పొరేషన్ పదవులు ఉన్న వాళ్ళకు కూడా ఈసారి అవకాశం లేదు. కాబట్టి ఇప్పటివరకు చెప్పినటువంటి పేర్లలో దాదాపు ఏదో ఒక పేరు కన్ఫర్మ్ అయిపోతుంది. ఒకటి మాత్రం క్లారిటీ అయిపోయింది, సిపిఐ మిత్రపక్షానికి ఒక సీటు వెళ్తుంది. మిగతా రిమైనింగ్ 3 సీట్లు ఏవైతున్నాయో ఆ 3 సీట్లను సమీకరణాల కూర్పు వారిగా ఫైనల్ చేస్తానటువంటి చర్చనైతే జరుగుతోంది. ఇవాళ సాయంత్రం మళ్ళొకసారి అగ్రనేతలంతా కూడా రాష్ట్ర అధినాయకత్వం నేతలతో సమావేశం చేసిన తర్వాత ఇవాళ సాయంత్రానికి లేట్ నైట్ వరకు, లేదంటే రేపు ఉదయం లిస్ట్ ఏఐసిసి నుంచి బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే నటరాజన్ పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశాలను చాలా దఫల వారిగా ఏర్పాటు చేశారు. ఏఐసిసి కార్యదర్శులు కూడా మన్ కీ బాత్ని తెలుసుకున్నారు. నేతల్లో ఏ ఒపీనియన్ ఉంది, ఎవరికి ఎమ్మెల్సీ సీట్లను ఇస్తే పార్టీకి మేలు జరుగుతుంది అనేటువంటి విషయాలపైన చాలా మెజర్స్ కూడా తీసుకున్నారు. ఒక అజంప్షన్ చేశారు, ఒక కొలిక్కి కూడా ఒక రిపోర్ట్ని తీసుకున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి మరి ఏ రిపోర్ట్ని ఏఐసిసి అధిష్టానం బయటకి చెప్పబోతుంది అనేటువంటి ఒక హాట్ టాపిక్ మాత్రం గాంధీ భవన్ సర్క్యూట్లో నడుస్తోంది.